10 ఏళ్లు బీఆర్ఎస్ తో ఎంఐఎం సావాసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఓల్డ్ సిటీలో గత ప్రభుత్వం మెట్రో నిర్మించలేదని విమర్శించారు. 10 ఏళ్లు కేసీఆర్ కు సమయం ఇచ్చారని, కానీ తమకు 4 ఏళ్లు సమయం ఇస్తే పాత బస్తీలో మెట్రో సేవలు తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. साल गलत दोस्ती करने की वजह से पुराना शहर को एकदम नुकसान हो गया. अब सचमुच सही दोस्त को पहचान लिए, सही दोस्त के साथ चले तो सब कुछ पुराना शहर, ये हैदराबाद शहर, इट इज़ नॉट पुराना शहर, इट्स एन एक्चुअल सिटी, ओरिजिनल सिटी. दिस इज़ नॉट ओल्ड सिटी, दिस इज ओरिजिनल सिटी. हैदराबाद इज आवर ओरिजिनल सिटी. ये 100% से हम लोग मेट्रो रेल बनाने वाले हैं अकबर साहब. इसमें हम पक्का प्लानिंग किए. अब बेफिक्र रहो, आने वाले चुनाव से पहले चंद्रायन गुट्टा में मेट्रो में आके आपसे वोट मांगूंगा. मैं वादा कर रहा हूं. अब पिछले दोस्त को 10 साल देके ना, ये दोस्त को 4 साल समय दो. आपके चंद्रायन गुट्टा में मैं खड़े रहकर मेट्रो स्टेशन में आपको वोट मांगेंगे कि भाई इस बार चंद्रायन गुट्टा में कांग्रेस, ओबीसी को आपको ज़्यादा प्यार है. ओबीसी के बारे में पिछले बार मैं फिशरमैन कम्युनिटी को टिकट दिया, मुद्राज कम्युनिटी को चंद्रायन गुट्टा से. मैं मेरे दोस्त से गुजारिश करूंगा, वो गरीब बेचारे को चंद्रायन गुट्टा से जिताने के लिए भी मैं आपसे गुजारिश करूंगा. నా జోలికి రాకండి అంటూ హరీష్ రావును ఉద్దేశించి అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నా ఒరిజినాలిటీ వేరే ఉంది, తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. పాత మిత్రులు కాబట్టి సంయమనం పాటిస్తున్నా అన్నారు ఆయన. అసెంబ్లీలో వారిద్దరి మధ్య సంవాదం ఇప్పుడు చూద్దాం. టైం లిమిట్తో నేను మీకు ఇష్టం లేదు, ముందు మీకు ఇష్టం లేదు. ఏం అంత బాధ ఏమి మీకు అంత బాధ ఏమి? మంచిది మంచిది. మీరు చాలా మీ కడుపు అంతా సాంబశివరావు ఎందుకు మాట్లాడుతున్నాడా అన్నట్టు ఉంది. వద్దు 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 అడిగా ఇప్పుడే సాంబశివరావు గారు. నేను ఇంటేనా మీరు ఇంటేనా? నేను అడిగింది సింగరేణి. సాంబశివరావు గారు హరీష్ రావు గారికి అయిపోయింది అధ్యక్ష. హరీష్ రావు గారికి ఎందుకో హరీష్ రావు గారు నేను మాట్లాడుతున్నప్పుడే హరీష్ రావు గారికి అన్ని అడ్డం వస్తున్నాయి. నేను ఇంకా అసలు నా నోరెప్పట్లేదు. నేను చాలా మర్యాద మిత్రధర్మం కూడా పాటిస్తున్నా, పాత మిత్రులను కూడా పాటిస్తున్నా. నేను అసలు నా ఒరిజినాలిటీ ఇంకా మీకు తెలవదు. నా ఒరిజినాలిటీ మొదలెడితే అప్పుడు ఏంటో తెలుస్తుంది. అందువల్ల వద్దు, నా జోలికి రాకండి మీరు అనవసరంగా.